వెల్కమ్. మోడల్ నంబర్ 1 సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ సంబంధించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మోడల్ నంబర్ 1లో సింపుల్ సెంటెన్స్ లో టు ఉంటుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము దీన్ని తెలుసుకుందాం. సింపుల్ సెంటెన్స్, he is too lazy to succeed. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు మనము ఇంట్రడక్షన్ క్లాస్లో, వీడియో క్లాస్లో సింపుల్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఫ్రేజ్ ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ లో సబార్డినేట్ క్లాస్ గా మార్చాలి అని తెలుసుకున్నాం అనమాట. టు సక్సీడ్ అనేది ఫ్రేజ్ అనమాట. చూడండి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ లో చూడండి, ఇక్కడ టూ ఉందన్నమాట. ఈ టు సక్సీడ్ అనేది ఫ్రేజ్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ గా మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ గా దీన్ని మార్చేటప్పుడు సో దట్ నాట్ ఉపయోగించాలి. సో దట్ నాట్ ఉపయోగించాలి. ఏ విధంగా? హీ ఈజ్ టూ లేజీ, ఇది మెయిన్ క్లాసు, దీన్ని మనం మార్చకూడదు. ఈ టూ తొలగించి ఇక్కడ సో రాయాలి. హీ ఈజ్ సో లేజీ దట్ he cannot succeed. That he cannot succeed. ఈ విధంగా అన్నమాట. చూడండి, టు సక్సీడ్ అనేది ఫ్రేజు, దట్ హీ కెనాట్ సక్సీడ్ అనేది సబార్డినేట్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు ఇది మెయిన్ క్లాసు, హీ ఈజ్ సో లేజీ అనేది మెయిన్ క్లాసు, దట్ హీ కెనాట్ సక్సీడ్ అనేది సబార్డినేట్ క్లాస్ అన్నమాట. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ రాద్దాం. కాంపౌండ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ లో వెరీ సో అనేసి మనం రాయాలన్నమాట. వెరీ సో. కాంపౌండ్ సెంటెన్స్, హీ ఈస్ వెరీ లేజీ. హీ ఈస్ వెరీ లేజీ సో హీ కెనాట్ సక్సీడ్. సో he cannot succeed. చూడండి, ఇది కాంపౌండ్ సెంటెన్స్ లో సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. ఈ కాంపౌండ్ సెంటెన్స్ లో రెండు మెయిన్ క్లాసులు ఉంది. చూడండి, హీ ఈజ్ వెరీ లేజీ, ఇది ఒక మెయిన్ క్లాస్. హీ కెనాట్ సక్సీడ్ అనేది ఒక మెయిన్ క్లాస్ అనమాట. ఈ రెండు మెయిన్ క్లాసులను కలిపినటువంటి కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్ సో అనమాట. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ లో హీ ఈజ్ సో లేజీ, ఇది మెయిన్ క్లాస్. దట్ హీ కెనాట్ సక్సీడ్ అనేది సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఈ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 2 రాద్దాం. సింపుల్ సెంటెన్స్, లత ఈజ్ టూ ఇంటెలిజెంట్ టు డిసీవ్. లత ఈజ్ టూ ఇంటెలిజెంట్ టు డిసీవ్. లత అనే అమ్మాయి, ఆ అమ్మాయిని మోసం చేయడానికి కష్టము. షీ ఈజ్ టూ ఇంటెలిజెంట్, చాలా తెలివైన అమ్మాయి. ఇప్పుడు మనం దీన్ని కాంప్లెక్స్ రాద్దాం. కాంప్లెక్స్ సెంటెన్స్ లో చూడండి, ఇక్కడ ఈ టూ తొలగించి సో దట్ నాట్ ఉపయోగిద్దాం. లత ఈజ్ సో ఇంటెలిజెంట్. Lata is so intelligent. దట్ ఉపయోగించండి. దట్ షీ కెనాట్ బి డిసీవ్డ్, మనం ప్యాసివ్ వాయిస్ రాయాలన్నమాట. షీ కెనాట్ బి డిసీవ్డ్. షీ కెనాట్ బి డిసీవ్డ్. చూడండి, ఇక్కడ టూ తొలగించేసాము. సో దట్ నాట్ ఇప్పుడు ఇక్కడ ఉపయోగించాము అనమాట. దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. అందుకోసమే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట. తర్వాత కాంపౌండ్.
కాంపౌండ్ సెంటెన్స్. ఇప్పుడు మారుద్దాం ఈ సెంటెన్స్ ని. లత ఈస్ వెరీ ఇంటెలిజెంట్. లత ఈస్ వెరీ ఇంటెలిజెంట్. Very intelligent, so she cannot be deceived. So she cannot be deceived. ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, సో అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, రెండు మెయిన్ క్లాసులని కలిపింది అనమాట. దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, ఒక మెయిన్ క్లాస్ ని ఒక సబార్డినేట్ క్లాస్ ని కలిపింది అనమాట. ఇది మోడల్ నంబర్ 1 అనమాట. తర్వాత ఎగ్జాంపుల్ నంబర్ 3 రాద్దాం. సింపుల్ సెంటెన్స్. దే ఆర్ టూ బిజీ టు కమ్ విత్ అస్. దే ఆర్ టూ బిజీ టు కమ్ విత్ అస్. ఇప్పుడు దీన్ని మార్చండి, కాంప్లెక్స్ లోకి మార్చండి. దే ఆర్ సో బిజీ దట్ దే కెనాట్ కమ్ విత్ అస్. దే ఆర్ సో బిజీ దట్ they cannot come with us. ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ లోకి మార్చండి. They are very busy, so they cannot come with us. They are very busy. They are very busy, so they cannot come with us. So they cannot come with us. ఈ విధంగా అన్నమాట.